ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీలను పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని నగర మేయర్ దేవరకొండ సుజాత తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె కమిషనర్ నందన్తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కమిషనర్ నందన్ మీడియాతో మాట్లాడుతూ టిడ్కో గృహాలలో గృహాలు మంజూరైనప్పటికీ స్వాధీనం పొందక ఉన్న వాటిని అర్హులైన ఇతర లబ్ధిదారులకు కేటాయిస్తున్నామని, అర్హులైన వారు టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. స్థానిక పొదలకూరు రోడ్డు ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం సుమారు 8 కోట్ల రూపాయలతో డివైడర్లు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అయితే దుకాణదారులు రోడ్డు ఆక్రమణలకు పాల్పడుతూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నట్లు తమ దృష్టికొచ్చిందని కమిషనర్ తెలిపారు. పొదలకూరు రోడ్డు ప్రాంతంలోని రోడ్డు ఆక్రమణలను గుర్తించి తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ హెచ్చరించారు. గ్రీవెన్స్ కి మొత్తం 72 వినతులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ హిమబిందు, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఈఈలు శేషగిరిరావు, అనిల్ కుమార్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం సతీష్, ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి సోమవారం నిర్వహించేటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఈరోజు ఇప్పటి వరకు 72 అర్జీలకు సమర్పించున్నారు. వివిధ అంశాలకు సంబంధించి ముఖ్యంగా టిడ్కో ఇల్లు మీకు తెలిసిందే, గతంలో అలాట్ చేయబడి ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కానటువంటి బ్లాక్స్ కంప్లీట్ అయినటువంటి వారికి అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అలాగే గతంలో అలాట్ చేసినటువంటి వారు వివిధ కారణాల వలన వారికి క్యాన్సిల్ చేసినటువంటి వారి ప్లేస్లో కొత్త వారికి కూడా అవకాశం ఇస్తూ రీఅలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే అలాట్మెంట్ పూర్తయి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అయిపోయినటువంటి వారు త్వరితగతిన వారి ఇళ్లలో వారు చేరాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డు మార్జిన్స్లో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువగా వస్తున్నాయని, దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే రోడ్డు విస్తరణ చేసి దాదాపు 8 కోట్లతో నిర్మించినటువంటి పొదలకూరు రోడ్డు ఇరువైపులా కూడా కొత్తగా ఎంక్రోచ్మెంట్స్ వస్తాయని చెప్పి కూడా పీజీఆర్ఎస్లో గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఈ రోడ్డు మార్జిన్స్ని ఎంక్రోచ్ చేస్తున్నారో అది ఎంక్రోచ్మెంట్స్ చేసినటువంటి వారందరికీ కూడా తెలియజేస్తున్నాము. రోడ్డు సైడ్ మార్జిన్స్లో ప్రజా ప్రయోజనార్థం ఏదైతే ట్రాఫిక్ కోసం స్పేస్ వదిలి ఉన్నామో వాటిని ట్రాఫిక్ కోసం మాత్రమే వాడాలి తప్ప మీ వ్యాపారాలు చేసుకునేందుకు కాదు. సో ఎవరైతే వాటిని రోడ్డు మార్జిన్లు ఆక్రమించుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారో వాటన్నిటినీ నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరుగుతుంది. ఆ తర్వాత మేము పెట్టుబడి పెట్టి షాపులు పెట్టుకున్నాము, కొట్లు కట్టుకున్నాము, మున్సిపల్ అధికారులు వచ్చి వాటిని కూల్చేశారనేటువంటి బాధపడడం కరెక్ట్ కాదు. రహదారులు అనేటువంటివి ప్రజా రవాణా కోసం ఏర్పాటు చేసినటువంటివి, వాటిని ఆ విధంగానే ఉంచాలి. మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం రహదారుల్ని, రోడ్డు మార్జిన్స్ని, ఫుట్పాత్స్ని ఆక్రమించి వ్యాపారాలు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇవి ఖచ్చితంగా ఫేజ్ వైజ్ మేనర్లో అన్ని తొలగిస్తాం. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ముందు ఉన్నటువంటి షాపులను కూడా, ఆక్రమణలో షాపులను కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా మినీ బైపాస్ రోడ్డు, ట్రంక్ రోడ్డు, పొదలకూరు రోడ్డు, అట్లానే చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగిస్తామని, ఈలోపు వ్యాపారస్తులు మీరు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎవరైతే కొత్తగా బిల్డింగ్స్ కట్టుకుంటున్నారో నిర్మాణాలు, వారు అదేవిధంగా లేఅవుట్లు వేసేటువంటి వారు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, రోడ్లను ఆక్రమించి లేఅవుట్లు వేస్తున్నారని చెప్పి, అలాగే ఈరోజే 2 పిటిషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి 53వ వార్డులో అక్కడ లేఅవుట్ వేసినటువంటి వారు పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని వేశారని, అలాగే అల్లిపురం దగ్గర ఉన్నటువంటి ఒక లేఅవుట్ అక్కడ ఉన్నటువంటి రోడ్డును ఆక్రమించి లేఅవుట్ వేశారని చెప్పి, ఎవరైనా సరే లేఅవుట్ వేసేటువంటి డెవలపర్స్ కానివ్వండి, రియల్టర్స్ కానివ్వండి, ప్రభుత్వ స్థలాలను కానీ, ప్రభుత్వ రోడ్స్ను కానీ, మరే ఇతర ప్రభుత్వానికి సంబంధించిన భూములను కానీ ఆక్రమించి లేఅవుట్లు వేస్తే ఖచ్చితంగా వాటిని త్రూ డ్యూ ప్రాసెస్ వాటిని ఐడెంటిఫై చేసి వాటి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, దయచేసి ఎవరు కూడా ప్రభుత్వ భూములను కానీ అదేవిధంగా రోడ్లను కానీ ఆక్రమించరాదని, ఆక్రమించి లేఅవుట్లు వేయరాదని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.